హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు. అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి చెక్కలు చేస్తున్నానండి బియ్యం పిండితోటి. దీనిలోని నిప్పట్లు అని కూడా అనొచ్చు, మామూలుగా అందరు చెక్కలు అని అంటారు. అయితే ఇందులోకి కావాల్సినటువంటిది బియ్యంని మనము వేంపుకోవాలి. బియ్యంని, శనగపప్పు, పప్పులు, మినప్పప్పు ఇవన్నీ వేంపుకొని ఇలా పిండి పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న పిండిని ఇందులోకి మనము ఏం కాలేదు కట్ చేస్తాను. ఆయిల్ కొద్దిగా హీట్ చేసేసి పిండిలోకి వేయాలండి. ఆయిల్ నేను కచ్చాపచ్చాగా ఇవి దంచుకున్నాను పల్లీల్ని. ఇది చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే ఏమవుతుందంటే మనం తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటాయి. కాబట్టి ఇలా దంచి వేసుకోండి కచ్చాపచ్చాగా పల్లీల్ని. టేస్ట్కి సరిపడన్ని వేసుకోండి. ఇందులోకి కరివేపాకు మనం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చి కరివేపాకు. తర్వాత ఇది అల్లం ఎల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇందులోకి బాగుంటుంది. క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఈ మసాలాని వేస్తే. తర్వాత అన్నీ ఇట్లా కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మెల్లగా కలుపుకోవాలి. ఇందులోకే సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. సరిపడా సాల్ట్ మనం ఆ పేస్ట్లో కూడా కొద్దిగా వేసాను సాల్ట్. ఇవి రెండు రకాలుగా చేసుకోవచ్చండి. ఇప్పుడు చేసేవి పల్లీలతో వేస్తున్నాను కదా, ఇందులోన మనం సగ్గుబియ్యం కూడా నానబెట్టి వేసుకోవచ్చు. సగ్గుబియ్యము, ఇది పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇదంతా కలిసేలాగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ చేసి పెట్టుకోవాలండి ఈ పిండిలోకి కలుపుకోవడానికి. బాగా కరకరలాడుతూ వస్తాయి. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా బాగా మరుగుతున్న నీళ్లు వేయాలి. వేసి ఇదండి ఇలా కలుపుకోవాలి మనము. ఇలా ముద్ద వచ్చేలాగా చూడండి. ఇలా సాఫ్ట్గా కొద్దిగా ఇలా అంటేనే కొంచెం సాఫ్ట్ అవ్వాలి. చూసారా ఇలా. ఇప్పుడు మనం దీనిలోని చిన్న బాల్స్గా చేసుకొని ఒత్తుకోవడమే చెక్కల్ని. అంత లోపల ఆయిల్ హీట్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు దీన్ని ఇట్లా పక్కన పెట్టేసేద్దాము. క్యాప్ పెట్టేసేద్దాం. వేసుకోవాలి మనం కలుపుకున్న పిండిని. మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో కొన్ని బాల్స్ చేసేసుకొని మనం ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలండి వీటిని. ఇప్పుడైతేనే క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్.
మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. మీ జయప్రసాద్ గుంటకల్ అమ్మాయి. ఇలా చేసుకున్న బాల్ని ఇక్కడ పెట్టేసుకొని మళ్ళీ పైన కవర్ వేసేసి మనం ఇలా ఒత్తుకోవచ్చు, లేకపోతే పప్పు గుత్తితో అయినా ఒత్తుకోవచ్చు. చూడండి ఇలా వస్తుంది. ఇక్కడ వేసాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగుతున్నాయో. చూడండి ఫ్రెండ్స్, మనకు ఎలా కావాలంటే అలా ప్రెస్ చేసుకోవచ్చు. మందం కావాలనుకున్న వాళ్ళకి మందంగా, పతలాగా కావాలా అనుకున్న వాళ్ళకి పతలాగా. మనం ఇది పూరీది ఉంటుంది కదండి ప్రెస్ చేసేది, ఆ పూరీ ప్రెస్సింగ్తో కూడా మనం అనేసేయచ్చు. నేనైతే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా చేయితో అనేస్తున్నా. ఇలా అనేసేయచ్చు. ఇలా చూసారా, ఇలా అనేసి ఇలా వేయడమే. కొద్దిగా ఆయిల్ మనం అప్లై చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి దీన్ని. పల్లీలు తినేటప్పుడు మనకి పంటికి తగిలితే మంచి అసలు ఆ టేస్ట్ అనేది వేరే వస్తుందండి. ఇదిగోండి ఇలా చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత రెండు వైపులా కాల్చుకోవాలి. రెండు వైపులా అలా కాల్చిన తర్వాత మనం తీసేయాలి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం కూడా బాగా తినచ్చు వీటిని. టేస్టీ అంటే క్రిస్పీ చెక్కలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా రావాలి ఈ కలర్లో. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనము ఇదో చెక్కల్ని ఎంత బాగా ఇలా అంటే క్రిస్పీగా వచ్చేస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూడండి అంతా వేగినాయి కదా, లోపల అంతా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.